ని లక్ష్మీ నాయుడు. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన స్కూల్లో యోగా డే అనేది నిర్వహిస్తున్నాం. అయితే ఈ యోగా వల్ల చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలో ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగా అనేది మన యోగా ట్రైనర్ అయినటువంటి శ్రీలత గారు మనం తెలియజేయడానికి వచ్చారు. ఆమె యోగా ట్రైనర్, పీజీ డిప్లొమా ఇన్ యోగా, బిఎస్సి బిఈడి. మై నేమ్ ఇస్ శ్రీలత. ఫస్ట్ ప్లే స్కూల్లో టుడే యోగా డే సందర్భంగా ప్రైమరీ చిల్డ్రన్, చిన్న స్మాల్ కిడ్స్ క్యూట్ గా వాళ్ళకి ఆసనాస్ వేయాలి, యోగా అంటే ఏంటో అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళ నుంచి ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఒక సీడ్ లాగా ఆపడాలి అని చెప్పి మేడము ఎన్నెన్నో స్కూల్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు యోగా డే అవేర్నెస్ రావట్లేదు. బట్ ఈ స్కూల్లో అవేర్నెస్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఆసనాలు జస్ట్ వాళ్ళ పోచర్లకి వెళ్తే చాలు, యోగా చేయాలి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ మైండ్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది. తర్వాత వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అవన్నీ పెరుగుతాయి. వాళ్ళు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలి, హెల్త్ అవేర్నెస్, డైట్, ఎలాంటి ఫుడ్ తినాలి అనే కాన్సెప్ట్ చిన్న పిల్లల్లోనే మనం ఏదైతే పిల్లలకి అలవాటు చేస్తామో ఆ పిల్లల్లో మన హ్యాబిట్స్ ఏవైతే ఇస్తుంటామో మనం ఎలా ఉంటామో వాళ్ళు అలా మనల్ని చూసి రెడీ అవుతారు. సో ఆ అవేర్నెస్ ఇవ్వడం కోసం మేడం ఈ యోగా కంపల్సరీగా వాళ్ళ చేత చేయించాలి అని ఐడియాతో చేయించారు. చాలా బాగా చేశారు పిల్లలు కూడా. చక్కగా ఇదే అవేర్నెస్ ని ఇంకా కంటిన్యూ చేసి పిల్లల్లో డైట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వాళ్ళ హెల్త్ పరంగా, హౌ టు కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని యోగా మీన్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఒక వ్యక్తి సంపూర్ణమైనగా ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గా వాడికే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని రకాలుగా పాజిటివ్ అవేర్నెస్ తో తయారవ్వాలి అంటే యోగా అనేది ఒక పార్ట్, అందులో అన్ని నేర్పించబడతాయి అనే కాన్సెప్ట్ తో వాళ్ళ యోగా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడే వాళ్ళ ఈ స్టేజ్ లోనే వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం గారు యోగా గురించి పెట్టారు. మేము కూడా వాళ్ళ పిల్లలు ఎంతవరకు చేయగలిస్తే అంతవరకు మోటివేట్ చేసి చేయించాం. దిస్ ఈజ్ 12th ఇంటర్నేషనల్ యోగా డే. చిల్డ్రన్ అందరికీ, పేరెంట్స్ కి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, అయితే పెద్దవాళ్ళలో పిల్లవాళ్ళలో కూడా ఏ విధంగా యోగా అనేది ఉపయోగపడుతుంది అనేది మన శ్రీలత గారు చాలా చక్కగా చెప్పారు. అయితే మనకి నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని యోగా కేటాయించి మన ఆరోగ్య జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.